హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో పేపర్లో చూద్దాం. హ్యాండ్స్ అండ్ షేప్ పట్టీలు కూడా మనం కట్ చేసుకోలేదు కదా, నడుం పట్టీ కూడా కట్ చేసుకోలేదు. అన్నీ ఈరోజు అయితే పేపర్ కటింగ్ చూద్దాం. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలు మీరు చూసే ఉంటారు. ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు అన్ని మెజర్మెంట్స్ సాదా కటింగ్లో చూపించాను. ఇప్పుడైతే హ్యాండ్స్, షేప్ పట్టీలు ఈ కటింగ్లో చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మనం న్యూస్ పేపర్ని ఇలా తీసుకుంటున్నా, పెద్ద పేపర్ని నేను తీసుకుంటున్నా. మనకి హ్యాండ్స్, షేప్ పట్టీలు అన్నీ కావాలి కదా, నడుం పట్టీ, మెడ పట్టీలు అని చెప్పేసి ఈ విధంగా పెట్టండి. ఓపెన్ వన్ సైడ్ పెట్టండి. ముందు అయితే ఓపెన్ వన్ సైడ్ పెట్టుకోండి. ఓకే, సరేనా? మనకి ఎప్పుడైనా ఏ మెజర్మెంట్ వచ్చినా రైట్ సైడ్ అయితే వస్తుంది. రైట్ సైడ్ కరెక్ట్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఈ పేపర్ని ఈ విధంగా అయితే ఇలా మలుచుకోండి. ఇలా మనకి 2 హ్యాండ్స్ కూడా ఒకే ఫోల్డింగ్లో వచ్చేస్తాయి. సరేనా? అయితే ఇప్పుడు మనకి హ్యాండ్ లూజు సరిపోకపోవచ్చు, కానీ ఇది మనకి పేపర్ కదా, చిన్నగా ఉంది. కానీ విధానం మాత్రం మన బ్లౌజ్ పీస్లో మనం లైనింగ్లో తీసేటప్పుడు ఇదే విధానం అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చి హ్యాండ్ ఇక్కడ మనం తీసుకుంటాం కదా, బ్లౌజ్ని ఇలా తీసుకోండి, టేపుని తీసుకోండి. ఏం కాదు, అందరినీ అంటారు. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు అయితే ఉంది కదా, ఈ కుట్టు దగ్గర ఇలా పెట్టండి. ఇలా పెట్టి ఇలా పొడవు అయితే చూసుకోండి. మరి క్లాత్ను బాగా సాగదీయద్దు. నార్మల్గా ఏం పర్లేదు, ఎంత ఉంటుంది అంత పెట్టు. పెట్టేసి 5.5 ఉంది కదా, ఈ విధంగా అయితే మనం చూసుకోవాలి. నాకైతే 4.5 వచ్చింది కదా. 4.5కి మనం 2 విధాలుగా తీయచ్చు. ఎందుకంటే ఇది లోడింగ్ బ్లౌజ్ అంటారు. లోడింగ్ అంటే మనకి ఫినిషింగ్, హెమ్మింగ్ అయితే ఉండదు. హెమ్మింగ్ బ్లౌజ్ చేయొచ్చు, లోడింగ్ బ్లౌజ్ చేయొచ్చు. మనకి బోర్డర్, తర్వాత లేసు, తర్వాత మగ్గం వర్క్ ఏదైనా ఉంటే మనకి లోడింగ్ అంటారు. దీనికి ఇప్పుడు ఇది ఉల్టా చేయు, దీనికైతే హెమ్మింగ్ అయితే ఉంటుంది. హెమ్మింగ్ ఉంటుంది కదా. ప్లెయిన్ మామూలుగా సిల్క్ బ్లౌజులకి, ప్లెయిన్ బ్లౌజులకి హెమ్మింగ్ వస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడు హ్యాండ్ పొడవు అయితే మనం చూసుకున్నాం కదా. హ్యాండ్ పొడవు 4.5 ఉంది కదా, అది కనిపించట్లేదు. లేదంటే ఇలా ఇలా ఫోల్డ్ చేయి, అందరివి కవర్ అవుతాయి. ఇలా నీ కొద్దిగా ఫోల్డ్ చేయి. లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేయండి, రైట్ సైడ్. ఓకే, కనిపిస్తుందా? ఎంత ఉంటే అంత గుర్తుపెట్టుకోండి. 5.5కి ఏమైనా పర్లేదు, నీకు అది అంత ఎందుకు, నీకు మెజర్మెంట్ కరెక్ట్ నీకు పెట్టుకోవాలి. మనకి ఎంత వచ్చిందో బ్లౌజ్లో అంతకి మనకి నేను అదే చెప్తున్నా. లోడింగ్ అయితే 1 ఇంచ్ ఎక్కువ పెట్టాలి, హెమ్మింగ్ అయితే 1.5 ఎక్కువ పెట్టాలి, అంతే. నాకు ఇది లోడింగ్ ఉంది కదా, నేను 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాను. నీకు లోడింగ్ ఉంది కదా 1 ఇంచ్ పెట్టుకో, నీకు హెమ్మింగ్ ఉంది కదా 1.5 పెట్టుకో, అలా పెట్టుకోవచ్చు. సరేనా? అయితే 7. నాకు 4.5 ఉంది కాబట్టి 5.5కి అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. సరేనా? ఇలా మార్కింగ్ చేసుకోండి. పైనకి 1 ఉండాలి, కిందకి ఎక్కువ నెంబర్స్ ఉండాలి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 5.5 వచ్చింది కదా, అదే 5.5 ఈ ఎండింగ్లో కూడా ఒకసారి ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. అయిందా? తర్వాత ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఈ మార్కింగ్ డౌన్లో మనము 3 ఇంచ్కి అయితే మార్కింగ్ చేయండి. మళ్ళీ 3 ఇంచ్ డౌన్లో. ఈ లాస్ట్లో కూడా 3 ఇంచ్కి. ఇప్పుడు ఇక్కడ ఇలా పట్టండి. ఇలా కరెక్ట్గా పెట్టి లైన్ అయితే కొట్టండి. ఫస్ట్ మన హ్యాండ్ లూజ్కి లైన్ కొట్టండి, తర్వాత 3 ఇంచ్ కూడా ఒక లైన్ అయితే కొట్టండి. ఇలా అయితే 2 లైన్స్ అయితే కొట్టుకోండి. ఇప్పుడు బ్లౌజ్ని ఇలా ఉల్టా చేయండి. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ లూజ్ అంటాము. హ్యాండ్ లూజు ఈ విధంగా చూసుకోండి. మొత్తం ఈ విధంగా కింద పెట్టండి. కింద పెట్టి ఈ స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ ఖర్చు వరకు కూడా కొలుసుకోవాలి. మనకి ఇక్కడ పేపర్ చిన్నది కాబట్టి ఎంత ఉంటే అంతే పెడతాము. అంటే తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా తక్కువ పెడతాము. నార్మల్గా క్లాత్లు అయ్యేటప్పుడు మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎంత ఉంటే అంతే పెట్టుకోవాలి. ఎంత ఉంటే
కొద్దిగా తక్కువ పెట్టండి, ఎందుకంటే ఇది మన పేపర్ కదా. నేను ఇక్కడ ఒక 5.5 అయితే పెడతాను, మీరు కూడా 5.5నే పెట్టుకోండి. మనము బ్లౌజ్లో ఎంత ఉంటే అంత పెట్టాలి మనం క్లాత్లో, కానీ ఇక్కడ మనం 5.5 పెట్టుకుంటున్నాం. 6.5 పెడతాను. ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ దగ్గర షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఈ షోల్డర్ దగ్గర కుట్టు నుంచి అక్కడ నుంచి ఇలా డౌన్కి ఆర్మ్ రౌండ్ మొత్తం చూసుకోవాలి. ఇలా చూసుకొని మనకి ఎంత వస్తుందో అంత మనం క్లాత్లో అయితే పెట్టుకోవాలి. ఏం తగ్గించుకోవద్దు, ఏం పెంచుకోవద్దు. హ్యాండ్ లూజ్కి ఆర్మ్ లూజ్కి ఎంత ఉంటే అంతే పెట్టాలి. నాకైతే 10.5 వచ్చింది, కానీ మనకి ఇక్కడ 10.5 అయితే పేపర్ లేదు కదా, ఇక్కడ 7.5 ఉంది కాబట్టి 7.5కే నేను మార్క్ చేసుకుంటున్నా. అంతే. ఫ్రంట్ సైడ్ కొలవాలి, ఫ్రంట్ సైడ్, లేదంటే అటు సైడ్ ఆ హ్యాండ్ అయినా నీకు ఆ హ్యాండ్ అనుగుణంగా ఉంటుంది చూడు. ఇది చేతిలో ఇలా పట్టుకో, ఇలా పట్టుకో, ఫ్రంట్ సైడ్ అలా పట్టుకో చేతిలో, ఇలా ఇలా చేయి పెట్టు, ఇలా ఇలా నీకు ఇలా చేయి పెట్టు, ఆ చేయి. ఇప్పుడు అది పట్టుకో, 1 పెట్టు అక్కడ ఖర్చు దగ్గర. ఇప్పుడు ఈ విధంగా ఇలా పట్టుకొని మార్చుకోవచ్చు. ఇలా ఇలా 9 వచ్చింది కదా, 9 ఇదో ఈ 3 ఇంచ్కి మార్క్ పెట్టాను కదా, ఈ 3 ఇంచ్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఎండింగ్కి పెట్టేస్తే మనం ఇక్కడ 7 పెట్టాం కదా, ఇక్కడ 5 పెట్టాం కదా, ఇక్కడ మనకు 9 సరిపోలేదు, ఇది పేపర్ కాబట్టి సరిపోలేదు కాబట్టి 7.5 ఉంది, అలా పెట్టేసిన తర్వాత మనకి రౌండ్ నీట్గా, అంటే ఈ 3 ఇంచ్ దగ్గర మార్క్ ఎందుకు అంటే మనకి రౌండ్ పర్ఫెక్ట్గా బిగినర్స్కి వస్తుంది కాబట్టి 3 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాము. అయితే మనకి ఇక్కడ రౌండ్ కరెక్ట్గా రావడానికి ఈ షోల్డర్ దగ్గర 1.5కి అయితే మార్క్ చేసుకో. ఇలా టేప్ పట్టు, పైన పైన లైన్ ఇలా పెట్టు, నాలా ఇటు నుండి పెట్టు, అలా పెట్టారా. 1.5 పెట్టుకోరా. తర్వాత ఈ ఎండింగ్లో కూడా 1.5కి మార్కింగ్ పెట్టండి. ఈ 3 ఇంచ్ దగ్గర ఆపోజిట్లో 1.5కి మార్కింగ్, ఎందుకంటే ఇక్కడ మనకి ఖర్చు వస్తుంది. సరేనా. ఇప్పుడు ఈ విధంగా అయితే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది కదా, జస్ట్ మనము ఎప్పుడైనా రౌండ్ తీసేటప్పుడు బిగినర్స్ ఇక్కడ నుండే డౌన్ అయిపోతారు కదా, అలా డౌన్ అయితే ఏమంటే మనకి హ్యాండ్ అయితే ఇక్కడ గుల్లలు గుల్లలుగా ముడతలుగా వస్తుంది కాబట్టి వాళ్ళకు అనుగుణంగా 1.5 వరకు ఇలా తీసుకుంటూ ఈ విధంగా అయితే ఇలా వెళ్ళాలి. అటు అక్కడ నుంచి ఇక్కడ నుండి స్టార్ట్. ఇప్పుడు ఈ విధంగా లూజుకి ఆర్మ్ లూజుకి హ్యాండ్ లూజ్ ఇది, ఆర్మ్ లూజ్ ఇది, దీనికి దీనికి ఒక మార్క్ అయితే కొట్టండి. ఇది ఇక్కడ ఎస్ పడలేదు. అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఇక్కడ 1.5 పెట్టాం కదా, ఇక్కడ కూడా మనం ఖర్చు పాయింట్లు అయితే 1.5 పెట్టుకోవచ్చు. మనకి హ్యాండ్ లూజ్ చూసుకొని పెట్టుకోవచ్చు, కానీ మనకి ఇది పేపర్ కాబట్టి ఇలా కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇది ఖర్చు పాయింట్ అని మనకైతే గుర్తుంటుంది. ఇది ఇక్కడ వరకు మనకి హ్యాండ్ లూజ్ మెయిన్ లూజు, అలానే మనకి ఇక్కడ ఆర్మ్ లూజు, ఈ లూజ్కి మార్కింగ్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ పీస్ని కట్ చేసుకుందాం. ఈ పైన లైన్ ఇక్కడ ఇప్పుడు ఈ వేస్టేజ్ ఇది అడ్డంగా కట్ చేసి ఇక్కడ ఈ వేస్టేజా కట్ చేశాను రా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఈ షోల్డర్ దగ్గర ఒక కట్ పెట్టండి, మనకి సెంటర్ పాయింట్ అని గుర్తుండడం కోసం. అంతే.
ఇప్పుడు ఇలా 2 హ్యాండ్స్ ఇలా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కింద లైన్ ఉంది కదా, ఈ కింద లైన్ సింగిల్గా ఇలా చేతిలో పట్టుకొని ఈ విధంగా కట్ చేయండి. ఇది డబల్ కదా, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మనకి అది ఆర్మ్ దగ్గర ముడతలు అవి రాకుండా అలా కట్. ఆ డబుల్ మరి 2 హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ వస్తాయి కదా, ఇవి బ్యాక్ సైడ్ అనమాట, అది ఫ్రంట్ సైడ్. కట్ చేసాను. కట్ చేసి ఇదో ఇంత పీసులు అయితే వస్తాయి మనకి. అక్కడ కరువు ఉంది, ఆ కరువులాగా అలా కట్ చేయి. ఇక్కడ చూడు, ఇక్కడ రౌండ్ అయితే కరెక్ట్ రావాలి. అలాగా అలా అలా తిప్పేసి ఇంకా రావాలి. సర్లే ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఈ విధంగా కట్ పెట్టాలి. ఫ్రంట్ సైడ్ అని మనకు గుర్తుకి. ఇక్కడ నీకు ఇలా ఉంది కదా, ఇలా రావాలి. ఆ కొద్దిగా ఇప్పుడైతే మనకి హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మనకి ఇక్కడ హ్యాండ్ లూజ్ వస్తుంది, ఆర్మ్ లూజ్ వస్తుంది, పొడవు వస్తుంది. మనమేమో హెమ్మింగ్కి ఏమంటే 1.5 తీసుకోవాలి, లోడింగ్కి వచ్చేసరికి 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. సరేనా? ఖర్చు పాయింట్లు కూడా అయితే మనము ఈ విధంగా ఇలా పెట్టుకుంటూ ఖర్చు పాయింట్లు కూడా మనము కట్ చేసుకోవచ్చు. మనకి ఇష్టమైతే కట్ చేసుకోవచ్చు, లేదంటే ఐడియా మనకు ఉంటుంది కదా, ఆటోమేటిక్గా కొలత చూసుకోవచ్చు కూడా. సరేనా? ఈ విధంగా ఖర్చు పాయింట్ రెండింటికి కట్ చేయాలి. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర